మరిగా చెప్పింది వినడానికి వచ్చినావు కదా. ఒకటి కేంద్ర ప్రభుత్వం ఉంటది. కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రం అంటే ఏమిటిది, అసలైంది మీద ఉండేదాన్ని అంటారు. అది ఎక్కడ ఉంటది, మనకు ఢిల్లీలో ఉంటది. అది మాట్లాడుకోవడానికి మనం ఎవరిని ఎన్నుకుంటాం, పార్లమెంటు సభ్యుల్ని. ఈ విధంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు రెండు కాకుండా మూడవది ఏమున్నది మన దగ్గర ఉంది, పంచాయతీరాజ్ వ్యవస్థ. గ్రామంలో గ్రామ పంచాయతీ యొక్క పరిపాలన. ఇన్ని రకాలైనటువంటి మనకు అనధికారులు అంటే లీడర్లు ఉండేటువంటిది నిర్ణయించి చట్టసభలలో చట్టాన్ని చేసి మన ముందుకు తీసుకువచ్చినటువంటి పథకం. కేవలం 400 చిల్లర పైసలు కడితే దానికి ఎన్నో రెట్లు వస్తాయి. ఒక 1000 ఇంట్లో ఎవరైనా అకస్మాత్తుగా లేదా యాక్సిడెంట్గా చనిపోతే మనకి ఏం లాభాలు ఉన్నాయి, లేదా ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు, మగ పిల్లలు పుట్టలే, వాళ్ళ కోసం ఏం పథకాలు ఉన్నాయి, వ్యవసాయదారుల కోసం ఏం పథకాలు ఉన్నాయి, గరీబోన్లు ఇండు కట్టుకోవడానికి ఏం సహాయం చేస్తున్నారు. ఇటువంటి అన్ని కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అంటే ఢిల్లీలో ఉన్న ఆ ప్రభుత్వం ద్వారా ఏమేం పథకాలు ఉన్నాయి అనేటువంటిది చూపించడానికే ప్రతి గ్రామానికి రావడం జరుగుతుంది. నిన్ననే మన మండలంలో ప్రారంభమైంది. నిన్న అంబం గ్రామంలో మొదలై రెండవది మన ఎడపల్లి గ్రామం, దీని తర్వాత దుబ్బతాండకు పోతుంది. అక్కడ ఉన్నాయి కరెక్ట్గా చూడడానికి రావాలి, దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు కొన్ని పథకాల గురించి బ్యాంకు మేనేజర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన చెప్తాడు. ఇట్లా ఈ విధంగా ఒక్కొక్కరికి చెప్పడం జరుగుతుంది. ఇంకా మీకు తెలియకపోతే గ్రామ పంచాయతీలో కార్యదర్శి గారు చెప్తారు, అందరూ చెప్తారు.